నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్లో ఏప్రిల్ 22వ తేదీ నుంచి కొత్త ట్రాఫిక్ చట్టం అమల్లోకి రానుంది. అలాగే దీనికి సంబంధించి కువైట్ ట్రాఫిక్ డిపార్ట్మెంట్ కీలక ప్రకటన చేసింది. కువైట్లో ఇలా చేసే డ్రైవర్లకు 150 దినార్లు జరిమానా విధిస్తామని చెప్పి హెచ్చరించింది. వివరాల్లోకి వెళితే, కువైట్లో డ్రైవింగ్ చేస్తూ ఉన్నప్పుడు డ్రైవర్లు ఎవరైతే ఉన్నారో సిగ్నల్ దగ్గరికి వచ్చినప్పుడు సిగ్నల్ జంప్ చేస్తే కానీ 150 దినార్లు జరిమానా విధిస్తామని చెప్పేసి, ఒకవేళ ఎవరైనా ఇతరుల ప్రాణాలకు లేదా ఆస్తికి ప్రమాదం కలిగించే విధంగా నిర్లక్ష్యం డ్రైవింగ్ చేసే పరిస్థితుల్లో కూడా 150 దినార్లు జరిమానా విధిస్తారు. అలాగే కువైట్లో వీధులలో మనం చూసుకుంటే చాలామంది యువకులైతే కార్ రేసులు నిర్వహిస్తూ ఉన్నారు. నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేస్తూ విన్యాసాలు కార్లతో చేస్తూ ఉంటారు. అటువంటప్పుడు ఇతరుల ప్రాణాలకు మరియు ఆస్తులకు ప్రమాదం కలిగించే విధంగా వాహనాలను ఉపయోగిస్తూ ఉన్న నేపథ్యంలో 150 దినార్ల వరకు జరిమానా మరియు జైలు శిక్ష విధించే అవకాశం ఉంది. అలాగే కువైట్లో ఎవరైనా సరే జమియాలకు కానీ, షాపింగ్ మాల్స్కి కానీ, లేకపోతే సూకులకు కానీ ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మార్కెట్ల దగ్గరికి వికలాంగుల కోసం కేటాయించిన ప్రదేశాలలో పార్కింగ్ చేస్తే కానీ అటువంటి వారికి కూడా 150 దినార్లు జరిమానా విధిస్తామని చెప్పి కువైట్ ట్రాఫిక్ డిపార్ట్మెంట్ హెచ్చరించింది. ఈ యొక్క కొత్త చట్టం ఏప్రిల్ 22వ తేదీ నుంచి అమల్లోకి వస్తుంది. కాబట్టి కువైట్లో ఉన్న మన భారతీయులందరూ ఇటువంటి విషయాలలో చాలా జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.